వచ్చి జమ్లమడుగు నుంచి ఒక 15-17 కిలోమీటర్లు వస్తుంది. నొసుం అంటారు దీనికి, నొసుం. ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి కోట సైరా నరసింహారెడ్డిలో ఉంది కదా, ఉయ్యలవాడి నరసింహారెడ్డి అనేసి. ఇక్కడ కోట బూజులు మొన్న రీసెంట్గా ఒక రీల్ పెట్టింది, గుర్తుకొస్తున్నాయి. బావిలో పిల్లలు ఈదాడేది, అది నాగన్న బావి అంటారు. ఇది ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చింది. ఇదంతా ఇక్కడ చాకలాలు బట్టలు ఉన్నారు. ఇట్లా మనం స్ట్రైట్గా పోతే నైనాలప్ప అనేది క్షేత్రం వస్తుంది. నైనాలప్ప క్షేత్రము దాదాపు ఈ నుంచి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇది వచ్చి బుగ్గ అంటారు, బుగ్గ వంక వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడే బుగ్గ అనేది ఉంది. ఇంద్రధనస్సు వస్తుంది. మేబీ వర్షం రావచ్చు అనుకుంటా. అంతా చూడండి, చల్లటి వాతావరణం, చుట్టూ కొండ, అడవి ఇంకా సేమ్ అడవి ఉన్నట్టు ఉంటుంది. పోదాం, ఇట్నే పోదాం, మీకు చూపిస్తా లైవ్లోనే. ఆ బుగ్గలో కూడా పెద్దోళ్ళు పిల్లలు బాగా ఈదులాడుతున్నారు. ఆ బుగ్గ కానుకొనే పెద్ద చెరువు ఉంది. మా అమ్మమ్మ గారి ఊరిలో వచ్చి 2 చెరువులు ఉన్నాయి. ఒకటి చిన్న చెరువు, ఒకటి పెద్ద చెరువు అంటారు. ఇది వచ్చి బుగ్గ కానుకొని ఉండేది పెద్ద చెరువు. ఇంకొకటి ఊర్లో రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి చిన్న చెరువు ఉంది. ఇదంతా చూడండి. మొన్న వర్షాలప్పుడు వచ్చింటే బాగా వీడియో తీసిండు. ఇవన్నీ నీళ్ళు వచ్చినాయంట ఫుల్గా. ఇక్కడ ఏమంటే ఈ ఊళ్ళో బాగా ఫెస్టివల్గా జరుపుకుంటారు. వాటర్ ఫాల్స్ మాదిరి ఉంటుంది ఇక్కడ. నీళ్ళు ఎక్కువ వచ్చేస్తే ఇక్కడ లేడీసు అంటే ఊర్లో ఉన్నవాళ్ళు జనాలు బాగా ఎగబడి వచ్చేసి స్నానాలు చేసి, మేబీ ఇక్కడ దాకా బాగా నీళ్ళు బాగా వచ్చినాయంట. ఇంకా నీళ్ళు వస్తున్నాయి చూడండి, ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఇది చెప్తున్నాను కదా మీకు, ఇది నైనాలప్ప అని. నైనాలప్పలో ఒక బావి ఉంది. ఆ బావి నుంచి ఈ బుగ్గకు ఊట నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఇవి అంటే సమ్మర్లో ఎండిపోతాయి. ఊట ఉంది, ఊట నీళ్ళు వాటర్ వస్తూనే ఉంటాయి. సమ్మర్ లేదు, చలికాలం లేదు, వర్షాకాలం లేదు. వర్షాకాలంలో అయితే ఇక్కడ దాకా, ఇప్పుడు ఈ చెట్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ దాకా బాగా నీళ్ళు కొట్టుకొని వచ్చినాయి. రేగిపండ్లు చూడండి, బాగా పూత వచ్చింది. పిందెలు వస్తున్నాయి రేగిపండ్లు. అయితే ఏమన్నా కానీ విలేజ్లలోనే ఇక్కడ చూడాలంటే, వెకేషన్స్ ఏదన్నా ఎంజాయ్ చేయాలన్నా, పండగలు చేసుకోవాలన్నా, మనం ఏమంటే సిటీ, స్విట్జర్లాండ్, ఐర్లాండ్, కోవిట్, దుబాయ్, మస్కట్ అని వెళ్ళిపోతాం. కానీ చూడాలంటే ఇలాంటి ప్రదేశాలే చూడాలా. అందులో స్వీట్ మెమరీస్, అమ్మమ్మ గారి ఊరు, నానమ్మ గారి ఊరు అంతా చూడండి. చూసినంత దూరం కొండే అంతా బాగా పచ్చగా. వాటర్ చూడండి, పాచి పట్టింది కింద పడిగిన టెంపలు ఎరుగుతాయి చూడండి బాగా. ఇవి మేబీ నేను పోతానా, కొంచెం ఫాస్ట్గా నేను పోతాను. ఎందుకంటే ఇక్కడ జారి పడితే నడములకు మళ్ళా అమృతాంజన్ పుస్తకాల లేలేం, కూర్చోలేం. జారి పడితే అంతా రాయే, కొండ ప్రాంతం కాబట్టి గట్టి రాయి. ఇక్కడ కూడా నొసుం కూడా బాగా డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఏ రోజు నుండి రైల్వే స్టేషన్ వచ్చింది. ఇప్పుడు బైపాస్ వస్తుంది ఇక్కడికే. ఇది వెంకటేశ్వర్ అంటే చూడండి, అక్కడ కూర్చొని ఉన్నారు కదా పిల్లలంతా, ఈదులు ఆడతారు. పెద్దోళ్ళు ఈదులు ఆడుతుంటారు, పిల్లలు ఈదులు ఆడుతుంటారు. నీళ్ళు జలగా వాటర్ సౌండ్ ఉందండి. అది చూడండి, అక్కడ ఈదులు ఆడుతున్నారు. కూర్చున్నారు. ఇది పిల్లలకైతే బడే ఎంజాయ్గా ఉంటుంది ఇక్కడ. చూడండి నీళ్ళు ఇక్కడ నుంచి అక్కడ నుంచి చూపించుకుంటూ వచ్చినాం కదా, అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి వస్తాయి, వచ్చి ఇక్కడ కలుస్తాయి నీళ్ళు. ఇక్కడ కలిసి నీళ్ళు ఇక్కడ పిల్లలంతా చూడండి బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా.
నిండా పిల్లలు అంతా పోతున్నారు. ఇది వచ్చి మామూలుగా వచ్చి బుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం. అది పిల్లలు ఇక్కడ ఈదులాడుతా ఈతలు కొట్టుకుంటా పిల్లలు ఈదులా ఆడుకుంటూ ఉన్నారు. వాళ్ళు బట్టలు వాష్ చేస్తున్నారు. ఇది యాక్చువల్గా అది చెట్టు చిన్నగా ఉండదు, ఇంతకుముందు బాగా హెవీగా ఉంది, అది పడిపోయింది. అది దానికి కొద్దిగా గోడ గిడ కట్టి ఇది చేసినారు. మీకు ఆ చెరువు చూపిస్తాను. అది కొద్దిగా అట్నే పోతే నేను దావకపోతే చెరువు చూపిస్తాను. ఇవి ఏమంటారు, పురుగులు, నీటి పురుగుల బాగా విగులాడుతున్నాయి. ఇది మెయిన్ వచ్చి ఇది చెరువు, బుగ్గ చెరువు అంటారు కదా. చూడండి ఇప్పుడు ఈ నుండి వెకెన్స్ చూడండి ఎట్టుందా, కిందికి ఎట్ట దిగాల కనిపిస్తుందా. ఇది నేను పోదాం. ఐ విల్ ట్రై చేస్తా కిందికి దిగడానికి. మీకోసం రిస్క్ చేస్తున్నా చూద్దాం కిందికి జాగ్రత్తగా చూడాలి. పొద్దు వీడియో ఎలా వస్తుందో ఏమో. ఐ విల్ ట్రై. అంతా మీరు సపోర్ట్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, నా యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి కూడా వాటర్ ఫాల్స్ దండికి వచ్చినాయి. ఇది ఒక గృహ కనిపిస్తుంది కదా, ఇక్కడి నుంచి వాటర్ వస్తాయి. ఫుల్గా వచ్చినప్పుడు పై నుంచి ఇదంతా గృహ కదా, ఈ నీళ్ళు వచ్చి ఇందులో కలుస్తాయి. చూడండి ఇది పెద్ద చెరువు అంటారు, అది బుగ్గవంక అంటారు. ఇది వాటర్ చూడండి. అయితే చాలా బాగుంటుంది ఇక్కడంతా వీకెండ్స్ చూడడానికి. మీరు ఎవరైనా వచ్చి చూడాలా ఈ ప్లేస్ అంతా అంటే ఇక్కడ బాగుంది. ఇది చూడండి వాటరు, ఈ రాయి చూడండి, కొంచెం మట్టి లేదు, కొద్దిగా అనేది మట్టి లేదు. ఆ చెట్టు ఎట్ట పుట్టింది అనేది నాకే డౌట్ వస్తుంది, క్వశ్చన్. చూడండి చెట్టు ఎట్ట వచ్చిందో, ఉత్త రాళ్ళలోనే రాగి చెట్టు జీవిస్తుంది. చూడండి దానికి ఊడలు చూడండి, యాన్ని చూసిన ఊడలు, ఆ ఊడల కింద నుంచి ఇదంతా చెట్టు అల్మేసింది బాగా. చెప్పులు ఇడిచిపెట్టి మళ్ళీ స్లిప్ అయితే చెప్పులు స్లిప్ అయితే మళ్ళా మీకోసం రిస్క్ చేయాల్సింది వస్తుంది. అయినా చేస్తా, చూడాలి పొద్దు వీడియో వ్యూస్ ఎట్ట వస్తుంది, సబ్స్క్రైబ్ ఫ్రెండ్ ఫాలోవర్స్ పెరుగుతారా పెరగరా చూడాలి. ఈరోజు నేను అదే పనిగా మన పిల్లలు మేబీ నాకన్నా బావిలో వీధులాడుతుంటే చూసిన, నేను కూడా రావాలనుకున్నా. నీళ్ళు బాగున్నాయి, పుష్కలంగా ఉన్నాయి నీళ్ళు. ఇదంతా వాటండి, బట్టలు వాష్ చేస్తున్నారు. అక్కడ చానకట్ట ఉంది, ఇక్కడ చెట్టు ఉంది. అయితే స్విమ్మింగ్కి బాగానే ఉంటుంది ఇక్కడ ఎవరు రాలేదు ఇంకా స్విమ్మింగ్ చేయడానికి. మేబీ మార్నింగ్ వచ్చిండొచ్చు. నేను అదే పనిగా మీకోసమని వీడియో షూట్ చేయాలనేసి 12:40కేమో వచ్చాను ఇక్కడికి. మేబీ ప్రొద్దుటూరు నుండి వచ్చి ఒక 50 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది. ఇది మెయిన్ వచ్చి నంద్యాల డిస్టిక్. ఇంతకుముందు వచ్చి కర్నూలు డిస్టిక్ ఉన్నది, ఇప్పుడు నంద్యాల డిస్టిక్ డివైడ్ అయింది కాబట్టి నంద్యాల డిస్టిక్ వచ్చేస్తుంది. ఊరి పేరు వచ్చి నొసుము, సంజమాల మండలం. ఇటు కోలకుంట నుంచి రావచ్చు, అటు ఆళ్ళగడ్డ నుంచి గుల్లకుంట నుంచి రావచ్చు, ప్రొద్దుటూరు నుంచి రావచ్చు. అయితే ఇది ఇంద్రధనస్ కూడా వస్తుంది. అయితే వీకెండ్ ఇట క్లైమేట్ కొంచెం చల్లగా ఉన్నప్పుడు రావాలంటే బాగా ఎంజాయ్మెంట్ చేయడానికి కొంచెం బాగా ఉంటుంది. రిలీఫ్ కానీకి ఏదన్నా ఏమంటారు, అదే మైండ్ ఇదే అయిపోయి కొంచెం ట్రెస్ట్ అయిపోతారు కదా,
అదే ఆలోచనలో ఎక్కువ అయిపోయి మనుషులు కొంచెము ఇది ఏదో ఒక శాడ్ శాడ్లోకి వెళ్ళిపోతారు కదా. ఆలోచనలాగా ఆలోచన విధానాలు మారాలన్నా, కొంచెం మైండ్ రిలీఫ్ కావాలన్నా, మనిషి కొద్దిగా చేంజ్ కావాలన్నా ఇక్కడికి వస్తే దేవుని దయ వల్ల బాగానే ఉంటుంది, కూల్ ఉంటుంది. చూడండి, ఇంకా మందుబాబులకైతే ఎంజాయ్ కూర్చొని తాగినోడు తాగినంత సీసాలు పాల్గొట్టి ఇక్కడ నుంచి అంతా వాటర్ వస్తుంది. చూడండి, ఇదంతా వాటర్ వచ్చేది. కానీ ఇది ఒక గృహ మాదిరి ఉంది. మేబీ ఏమన్నా ఉంది ఇక్కడ, ఏం లేదు. కానీ ఒక త్వర గృహ మాదిరి ఇక్కడ ఏందో రాసి పెట్టినారు లోపల, తెలియదు. ఎవరైనా కూర్చొని అని మీరు చూడండి, మొత్తమే కావడం లేదు ఇందులో. అక్కడ ఏదో పేరు రాసి పెట్టినారు, చూస్తున్నారా? కనిపిస్తుందా మీకు? అది విషయము. ఇదంతా ఒక గృహ మాదిరి ఉంది. చూడండి, ఇది ఒక చెట్టు. ఇక్కడ చెట్టుకాడ మట్టి లేదు, చెట్టు మొలిసింది. చూడండి, ఇది చెట్టుకాడ మట్టి లేదు, ఒక చెట్టు అనేది ఎట్ట మొలిసింది. అదంటే ఇచ్చి పెట్టండి. ఇది చూడండి, ఇంకా ఏర్లు మట్టి అన్న ఉంది అక్కడ. చూడండి, అంతా రాయి. ఇదంతా రాయి. రాయిలో ఆ దేవుడి సృష్టి లీల చూడండి, ఎంత బాగా చెట్టు మొలిసిందో. ఇదంతా చూడండి, ఇదంతా అదే చెట్టు. అయితే బాగా కూర్చొని చేపలు పట్టుకోనికి, సిమ్ చేయనికి, కుట్టాలన్నా ఫ్రీగా. ఇదంతా నీళ్ళు వచ్చినాయి మొన్నటి వరకు. ఇక్కడ నుంచి పారినాయంట బాగా నీళ్ళు. మీకే కనిపిస్తున్నాయి చూడండి బాగా. ఇది సారలు అనేవి పడతాయి కదా, నీళ్ళ సారలు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది. ఆ చెట్టు చూడండి ఎట్ట పుట్టిందో ఏమో, ఆ దేవుని వల్ల. ఆ దేవునికే తెలియాలా, పుట్టించిన బ్రహ్మదేవుడికి తెలియాలా. చూడండి, మందుబాబులు బాగా బీరులు తాగేసి బట్టలు దీంట్లో వేసేసినారు. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భారత్. ఈ నీళ్ళు అయితే ఇప్పుడు దాకా చూపించినాను కదా, ఆ సైడ్ దిగి బాగా నీళ్ళు, టెంకాయ నీళ్ళు ఉన్నట్టున్నాయి. చూడండి, గోదారమ్మ పరవల్లో. ఇది వచ్చి బుగ్గంక అంటారు. ఇది వచ్చి పెద్ద చెరువు అంటారు. ఇది పెద్ద చెరువు. ఇంకొకటి చిన్న చెరువు ఉంది. ఈ వంక నుంచే దీనికి నీళ్లు సప్లై. కానీ మీకు చెప్పినట్టు ఏమంటారు, అది పైన కొండల్లో ఇది నైనాలప్పలో ఒక బావి ఉంది. ఆ బావి నుంచి ఇక్కడికి ఊట ఉంది అంట అన్నారు. మరి చూడండి, అయితే క్లీన్ చేసుకోవాలా. ఇక్కడ కూర్చొని సిట్టింగ్ చేసేటోళ్ళకైతే బాగుంది. ఇక్కడ సిట్టింగ్ చేసేటోళ్ళకి మాత్రం కోటర్లా బాటల్స్, థమ్స్అప్స్ అయితే నీళ్ళు చూడండి. స్విమ్మింగ్ చేసేటోళ్ళకైతే బ్రహ్మాండంగా ఉంటుంది. దీనికి కూడా పర్మిషన్ తీసుకోవాలేమో అనుకుంటున్నాను నేను. కానీ వీళ్ళు పర్మిషన్ లేకుండానే వచ్చి సిట్టింగ్ చేస్తుంటారు కదా, ఇంకేం పర్మిషన్ ఉండదు అనుకుంటా. పొద్దు అన్ని కొండలు ఆయాసం వస్తుంది. చూడండి, చూసినంతా ఉండదు. ఇంకా సిట్టింగ్ చేసేటోళ్ళకి బాగుంది ఇక్కడ. ఫుల్గా అదే పని మీద ఉన్నట్టున్నారు. ఇక్కడ ఇంకొకటి వచ్చి బలసపళ్ళు, కలిపళ్ళు అనేవి చూడండి. ఈత కొట్టేటోళ్ళకైతే, స్విమ్మింగ్ చేసేటోళ్ళకి బాగుంటుంది. ఒకసారి వచ్చి విజిటింగ్ చేయండి ఎవరన్నా రావాలనుకుంటే. నా వీడియో మేబీ మీ వరకు రీచ్ అయితే బాగుంది. వెకేషన్ ఏమో చూడనికి ప్లేస్ కానీ ఇదంతా బాగుంది. చూడండి మీరే. వాటర్ చూడండి ఫస్ట్ వాటర్ ఎలా ఉందో. అయితే ఇదంతా క్లీన్ చేసుకుంటే భలే టూరిజం అవుతుంది. ఎక్కడ చేస్తున్నారు ఇవి, ఎవరిది వాళ్ళు కడుక్కొనికే సరిపోతుంది అనుకుంటారు.
బాగుంది కదా. అటు సూర్యుడు, మబ్బుల్లో సూర్యుడు, శృంగారం ఇది. ఇటు చూస్తే వాటర్ ఫాల్స్ అదంతా ఊరు, పచ్చని పొలాలు, చెరువు, ఇదంతా కొండ ప్రాంతము, రాళ్ళు రప్పలు, గుడి గోపురము, ఆటోలు చూడండి. అదే వాళ్ళు బట్టలు వాష్ చేస్తారు కదా, వాళ్ళు ఆటోలు తీసుకొని వచ్చుకొని అక్కడ చూసినంత ఉన్నది. అది వచ్చి రైల్వే లైన్. అది మేబీ రావాలా ఈ టయానికి. 5కేమో ఉంది ట్రైన్, 5కో 4:30 ఉండాలి ట్రైన్. అది వస్తే కదా ఇక్కడ నుండి ఇంకా తీస్తే ఇంకా బాగా జుమ్ అంట. అది చూడండి మీరే, అది రైల్వే లైన్. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. ఇది మా అమ్మమ్మ గారి ఊరు. ఈ విలేజ్ పేరు వచ్చి నొసుము అంటారు. నొసుము, కోయిలకుంట్ల తాలూకా, సంజామల మండలం, నొసుము గ్రామం, నంద్యాల డిస్టిక్. ఇంకా ఇటు వస్తే ప్రొద్దుటూరు నుంచి జమ్లమడుగు నుంచి 16 కిలోమీటర్లు వస్తుంది. అయితే ఇక్కడ వాటర్స్కి, వెకేషన్కి, తిరగనికి, దైవ దర్శనానికి, నైనలప్ప, బుగ్గ వెంకటేశ్వర స్వామి ఈ ఆలయాలు, ఇంకొకటి వచ్చి కోట అంటాం కదా, వీలవాడ నరసింహారెడ్డి గారు కట్టించిన కోటలు కూడా ఉన్నాయి ఇక్కడ. అది కోటలో ఇంకా పోలేదు నేను అక్కడికి. కుదిరితే ఒకవేళ రేపు అయితే పెడతాను. ఎందుకు జరిగింది రథోత్సవం అంటే అది ఊర్లో తేరు లాగుతారు కదా, నాకు తెలిసి దాని పేరు తేరు అంటారు. మామూలుగా అయితే రథం అంటారు కదా. అది గరుడ సేవ రథం చేసినారు ఇక్కడ. అప్పుడు తీసిన బాగుంది. ఏమంటే అక్కడ అప్పుడు పబ్లిక్ బాగానే ఉంటుంది, భక్తులు ఎక్కువ ఉంటారు. హడావుడిలో తీయనికి కాదు వీడియోస్ ఎక్కువ, అందువల్ల తీయలేకపోయినాను. ఒకవేళ కుదిరితే రేపు తీస్తా. ఆయాసం వస్తుంది చూడండి అంతా ఎక్కడానికి దిగడానికి. ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ మీకు చూపించడానికే వచ్చిన మేబీగా నేను. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో నచ్చింటే, నా మీద అభిమానం ఉంటే దయవుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చెప్పండి ఎవరన్నా విజిటింగ్ చేయాలనుకుంటే. స్విమ్మింగ్ చేయడానికి కూడా బాగుంది, ప్లేస్ బాగుంది, సిట్టింగ్కి బాగుంది కదా. చూడండి ఒకసారి, అంటే టూరిజం చేసుకోవచ్చు. ఇది అక్కడ నుంచి వస్తుంది. జమ్లమడుగు నుంచి ఈ ఊరు కూడా ఒక 16 కిలోమీటర్లు వస్తుంది అంతే. సరే నా ఫ్రెండ్స్, ఓకే బాయ్. ఇంతటితో సమాప్తం. జై హింద్.